నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రామ్ నగర్ బన్నీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీలో అవైలబుల్ ఉంది, ఆల్ అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రివ్యూ వచ్చేసరికి అయితే 1 వీక్ లేట్ వస్తుంది అనుకోవచ్చు. లాస్ట్ వీక్ వచ్చిన మూవీ ఈ వీక్ పెడుతున్నాను, సో కొంచెం డిలే అయింది, ఏమనుకోకండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మూవీ వచ్చేసరికి అయితే మాత్రము నార్మల్గా మన యాటిట్యూడ్ స్టార్ అంటారు కదా, సో అతని యాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాడు మూవీలో. సో ఎలా అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రిడిక్టబుల్ జెన్యున్గా చెప్తున్నా కదా, మూవీ కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఒక మంచి యాటిట్యూడ్ కంటే ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ విలువీయాలనేది ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది. అండ్ ఫన్ పార్ట్ ఏంటంటే మన వీళ్ళ ఫాదర్ కూడా ఇలా యాక్టింగ్ చేసిండు అనమాట సో తండ్రి కొడుకులు యాక్టింగ్ చేసిన మూవీ. అండ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా బాగున్నారు, నాకు క్యారెక్టర్స్ కూడా ప్రాబ్లం లేదు, యాక్టింగ్ అంతా కూడా బాగుంది. కానీ ఏంటంటే కాన్సెప్ట్ స్టోరీ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసేసినాము. స్లైట్ కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ చేంజ్ చేయడం, లైక్ ఇప్పుడు మోడర్న్ డేస్లో ఉన్నట్లాగా లివింగ్ రిలేషన్స్ ఉన్నట్టు కొన్ని చేంజెస్ చేసిరన్నమాట. ఇప్పుడు ఉన్న దానికి అడాప్ట్ అయ్యేటట్టు, ట్రెండ్స్ అడాప్ట్ అయ్యేటట్టు. సో కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లవ్, అఫెక్షన్, ఒకరికోసం ఒకరికి ఉన్నట్టు బాండింగ్స్ అన్నట్టు మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. అండ్ ప్రిడిక్టబుల్ ఉంటుంది అన్నమాట మూవీ. సాంగ్స్ నాకైతే పెద్దగా ఏమి అనిపించలేవు. కొన్ని అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ జర పర్లేదు, కొంచెం కామెడికల్ వేగా కూడా కొంచెం అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే వాచబుల్ అనమాట, వన్ టైం వాచబులే. లైక్ ఏమంటారు మీకు ఏది మూవీస్ కొంచెం ఏమంటారు నార్మల్గా ఏదైనా రొటీన్గా చూసుకోవాలన్న సిచ్యువేషన్స్ చూసుకోవచ్చు. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 2 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. జెన్యున్గా చెప్పుకోవాలంటే పర్లేదు 2 ఎందుకు ఇచ్చినావు అని అంటే ఇంతకుముందు చెప్పినా కదా, మైనస్లు ఎక్కువనే అంటే ప్రిడిక్టబుల్ ఉంది. అండ్ రిపీటెడ్ స్టోరీ అనమాట, రిపీటెడ్ కాన్సెప్ట్ స్టోరీ ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఫస్ట్ 45 మినిట్స్లో కూడా మొత్తం కూడా స్టోరీ ఏంది, ఎటు పోతుంది, ఏంది అనేసి అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఎండింగ్లో స్లైడ్లో కొంచెం చేంజ్ ఉంటుంది, అదొక్కటి తప్పించి మిగతా అంతా కూడా ప్రిడిక్టబుల్ అనమాట. దానివల్ల తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది, అంతే ఇంకేం లేదు. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.